విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తిలో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలి. పోరాట కమిటీ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ధర్నా. స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలి. పోరాట కమిటీ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ధర్నా. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలని డిమాండ్. పరిరక్షణ పోరాట కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుతామని దీక్షా శిబిరంలో హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలి. మంత్రి రాజశేఖర్ ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది కావున ప్రధానమంత్రితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ కాకుండా చేయాలి. కార్మిక చట్టాలను తుంగలోపు తొక్కి స్టీల్ యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలి. తెలుగు హక్కంటూ 5 సంవత్సరాలు పోరాడితే దాని రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 14,000 కోట్ల డబ్బులు వస్తే స్టీల్ ప్లాంట్ సక్రమమైన మార్గంలో నడపమని యాజమాన్యాన్ని చెబితే నడపకుండా ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా 19,000 టన్నుల ఆత్మహత్యలు రాలేదని, 24,000 టన్నులు సెంటర్ రాలేదని, 370 పుష్టింగ్లు రాలేదని చెప్పేసి మీ జీతాలు ఆపేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. మీకు ఎవరిచ్చారు ఎక్కడ చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు యాజమాన్యం ఎంప్లాయీస్ కి అనాదిగా ఉండే క్వార్టర్లు ఉన్న కరెంట్ ఛార్జీలు పెంచారు, ఉన్న ఇన్సెంటివ్ తీసేశారు. 2007లో తీసుకునే జీతాలు ఉద్యోగులు ఇప్పుడు తీసుకుంటున్నారని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ జీతాల్లో కూడా కోత పెడుతూ ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నాం. అంటే ఏ లేబర్ చట్టం నీకు చెప్పింది, ఏ లేబర్ కమిషనర్ నీకు చెప్పాడు, ఏ లేబర్ మంత్రి నీకు చెప్పాడు? దీన్ని అడిగామని చెప్పేసి నా స్టేకేజ్ నోటీస్ ఇస్తావా? ఎవరు అడిగారు? నేను కాకపోతే భయపడతావా? అంటే నువ్వు చెప్పింది రాజ్యమా? ఇది రాజ్యానికి వ్యవస్థ, ప్రజాస్వామ్య పాలన? నీకు సమాధానం చెప్పాలి. మేము కొట్లాడే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు చెప్పిన హామీలని, నువ్వు చెప్పిన టార్గెట్లని ఒక నెల చేసి చూపించు, నేను ఉద్యోగం వదిలేసి పోతానని చెప్పేసి ఈ యాజమాన్యం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు సిద్ధపడితే నా ఉద్యోగ వదిలి పడిపోతాను మీరు. కానీ ఎవరు చేయలేని టార్గెట్లని, ఎప్పుడు చేయని టార్గెట్లని, రాంగ్ టార్గెట్లను బట్టి ఉన్న జీతాలు కూడా కోసేస్తారంటే చూస్తూ ఊరుతాం, రోడ్డు ఎక్కుతాం, ప్రజలు సమీకరిస్తాం, రాష్ట్రంలో చెప్తాం, రాష్ట్రం అంతా తిరుగుతాం. ఖచ్చితంగా చాలా దుర్నీతిని ఎండగడతాం. దీన్ని పాలకులు గమనించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ధర్నా కొనసాగుతా ఉంది. ప్లాంట్లోనే గత 4.5 సంవత్సరాల నుంచి కార్మిక వర్గం మీద యాజమాన్యం అటు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలని తగ్గించడంలో కానీ, అలాగే ద్వారా వేతనాలు అనేది కూడా ఉత్పత్తితో ముడిపెట్టి ఆ ఉత్పత్తి అనేది కావలసినటువంటి సామర్థ్యం లేకుండా, కావలసినటువంటి సరుకు రా మెటీరియల్ లేకుండా ఆ ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాలు ఇస్తామనేది దేశంలోని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇటువంటి పరిశ్రమలోనే టర్నౌట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించి ఇవాళ విశాఖపట్నం కార్మికులకి ఇంత దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో హెచ్ఆర్ఏ సంబంధించి కానీ, సిసిఏ సంబంధించి కానీ ఇవాళ వేతనాల మీద కొత్త వేతనాలు అమలు చేయలేదన్నమాట. ఉత్పత్తితోనే లింక్ పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం 12,500 కోట్లు ఇచ్చామని చెప్పారు. మరి 12,500 కోట్లు ఇచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారు? రా మెటీరియల్కి ఇచ్చారా, లేదా ప్లాంట్ ఉత్పత్తి పెంచడానికి ఇచ్చారా, ఏదైనా స్పేర్ పార్ట్లకు ఇచ్చారా, మైన్స్ ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా ఇవాళ ఉన్నటువంటి ఫ్యాక్టరీని ముందుకు వెళ్లకుండా మరింత నష్టాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్యాకేజ్ వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున నష్టపెట్టి ఇవాళ కార్మిక వర్గం మీద వేతనాల లింక్ పెట్టి చేయాలంటే కుదరదని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలి, నిర్వాసితులకు ఉపాధి ఇవ్వాలి, కార్మికుల యొక్క వేతనాలు అన్ని సరైన సమయంలో చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాం.